హాయ్ అండి, శ్రీ వరమిచ్చిన వంటకి స్వాగతం. ముందు 2 వీడియోల్లో చాలా హెల్దీ అయిన గోరుచిక్కుడుకాయ కూర, బీరకాయ కూరని ఎలా తయారు చేయాలో చూసాం కదా. ఈరోజు కొద్దిగా వెరైటీగా రెస్టారెంట్ స్టైల్ దాల్ తడక ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. 1 కప్పు కందిపప్పు తీసుకోవాలండి. దానిలో 2 టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 3 కూడా ఒకసారి కలిపేసుకుని శుభ్రంగా కడిగేసి 2-3 గ్లాసులు నీళ్లు పోసుకుని 20 నిమిషాలు బాగా నాననివ్వాలండి. 20 నిమిషాలు బాగా నానాక 3-4 గ్లాసులు నీళ్లు పోసుకుని కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలండి. పప్పు సగం ఉడికాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అదే మీరు కుక్కర్లో కనుక ఉడికించుకుంటే ఉప్పు పసుపు ఒకేసారి వేసుకుని ఉడికించేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని ఇంకా బాగా మెత్తగా ఉడకాలి. చూడండి, ఇంత మెత్తగా ఉడికిపోవాలి. పప్పు ఉడికిపోయాక ఒక ప్యాన్ పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. చూడండి, జీలకర్ర అలా బాగా వేగాలి. దానిలో 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, 6-7 వెల్లుల్లి రేకల్ని ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఇవి కొద్దిగా వేగాలి. 4 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీరుకుని వేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా వేగాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా తరుక్కోవాలండి. చూడండి, ఉల్లిపాయ సగం వేగాక టమాటాలో ఒక అరముక్క చాలండి. దీన్ని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటా కూడా వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం తుంచి వేసుకుంటే వాసన ఇంకా బాగా పడుతుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలండి. ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దాల్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు తడక కోసం ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. ఇక్కడ తప్పనిసరిగా బటర్ మాత్రమే వాడుకోవాలండి. అప్పుడే దాల్కి ఎక్కువ టేస్ట్ వస్తుంది. బటర్ కరిగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు దాల్ పైన తడకను వేసేసుకోవాలండి. చివరిగా కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దాల్ తడక జీరా రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదండి, టేస్టీ దాల్ తడక రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ వరమిచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.